హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నా ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో ఉంటే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ఈరోజు మీకు నేను క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తాను. మనకు కావాల్సినవి ఉల్లిపాయలు గుండగా కోసుకోండి, పచ్చిమిర్చి చిన్నగా కోసుకోండి గుండగా, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, క్యారెట్ని కూడా చిన్నగా కోసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. మనం ఆవాలు తీసుకోవాలి, మినపగుళ్ళు తీసుకోవాలి, జీలకర్ర తీసుకోవాలి. మనం ఎండు మిరపకాయలు కూడా తీసుకోవాలి. మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆవాలు యాడ్ చేసాం కదా, ఇప్పుడు మినపగుళ్ళు యాడ్ చేద్దాం, జీలకర్ర యాడ్ చేద్దాం. వీటిని కొంచెం వేపుకుందాం. వేపుకున్న తర్వాత మనం కోసుకుని ఉంచుకొని ఉల్లిపాయలని, ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని అన్నీ యాడ్ చేసేయాలి. చూసారా, అన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం. చిటికెడు వేయాలి. మనం క్యారెట్ని యాడ్ చేసేద్దాం. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం కప్పు వేసి ఉంచుకుందాం. కొద్దిగా బాగా ఉడుకుతుంది దగ్గరికి, ఈ పచ్చదనం అంతా పోద్ది. ఉడకాలి కదా క్యారెట్ బాగా. ఫ్రెండ్స్ చూడండి, అలా దగ్గరికి వేగిన తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్నర యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత దగ్గరికి ముక్క బాగా ఇంకింది. స్పూన్నర ఉప్పు యాడ్ చేసుకోండి. సరిపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కప్పు మూసి ఉంచాలి. క్యారెట్ ఫ్రై అండ్ చూసారా ఎలా దగ్గరకు అవుతుందో. మనం వేసుకుంటూ ఉండాలి, ఇదే ప్రాబ్లం మనకి ఫ్రైస్తో. కానీ దీంట్లో మనకి కొంచెం ప్రోటీన్స్ ఉన్నాయండి. మీరు ఎవరైనా ఛానల్స్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ క్యారెట్ హల్వా చేశాను, చాలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ వీడియో చూడండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా చాలా కష్టపడి చేశానండి, చాలా టైం పడుతుంది, అయినా చాలా బాగుంటుంది. టైం పెట్టినా ఫైనల్ అవుట్పుట్ మనం టేస్ట్ చూస్తే ఎక్కి అదంత కష్టం అంతా మర్చిపోతాం. చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారా, మనం వీక్ వన్స్ అయినా ట్రై చేస్తూ ఉండాలండి ఇలాంటి కర్రీస్. అన్ని రకాలు తింటే మనకే మంచిది హెల్త్కి. చాలా ఈజీగా నా ఛానల్లో కుకింగ్ ఏ విధంగా చేయాలి, కర్రీస్ అన్నీ ఆల్ టైప్ కర్రీస్, వంట మొత్తం హోమ్మేడ్ ఈ విధంగా చేయాలని చేసి చూపిస్తాను. నేను మా అమ్మగారు
ఫ్రెండ్స్ అయిపోయింది, ఇంతే, ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. బాగుంది, బాగా వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల, ఒక లైక్ వల్ల నాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది. ఇలాగే మంచి కంటెంట్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం టోటల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా పాత వీడియోలు చూడకపోతే నా ఛానల్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచిగా నీ ముందుకి